దేవుడు ఎప్పుడు క్షమిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు నిన్ను పరలోకానికి తీసుకుంటాడో తెలుసా? నువ్వు తెలుసో తెలియకో ఏదో బలహీనతకో ఏదో పాపానికి అడిక్ట్ అయిపోతే, పోలే పాపం తెలుసో తెలియకో బలహీనుడు అయిపోయాడు, పాపానికి అడిక్ట్ అయిపోయాడు అని ఆ పాపం నుండి, ఆ బలహీనత నుండి లాక్కోవడానికి దేవుడు నీ వెనకాల తోడుగా వస్తాడు. వాక్యం ఇస్తాడు, దైవజనుడిని ఇస్తాడు, లేదా సహోదరుని ఇస్తాడు, లేదంటే లోపల పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి నిన్ను ఆ బలహీనత నుండి నిన్ను జయించేటట్టుగా నీకు తోడుగా వస్తాడు. ఎప్పుడు దేవా నీ అందే ఉండాలనుకుంటున్నాను, ఈ బలహీనత కొంచెం వ్యసనం నన్ను పట్టేసింది అన్నప్పుడు నిన్ను ఏదోలాగా లాక్కు తెచ్చుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, నేను మళ్ళీ సరైన మార్గంలో పెట్టుకుంటాడు, పరలోకానికి చేర్చుకుంటాడు. కానీ దేవుడు అస్సలు సహించలేనిది ఒకటండి, ఆయన కంటే ఈ లోకంలో ఉన్న దేనినైనా, భూమినైనా, ఇళ్ళనైనా, బంగారానైనా, మనుషులనైనా నువ్వు ప్రేమిస్తున్నావా, దానిని మాత్రం అస్సలు సహించలేడండి, అస్సలు సహించలేడు. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఇది చెప్తే అర్థమవుతుందేమో. భార్య భర్తల మధ్యలో బంధం ఉంటుందండి. భార్య భర్తల మధ్యలో బంధంలో ఏవో చిన్న ఏమండి మాటలు వస్తాయి, చిన్న పొరపాట్లు వస్తాయి, ఎవరికైనా కామన్, అది చిన్న జరుగుతూ ఉంటాయి, కొద్ది రోజులు జరుగుతాయి, తర్వాత సర్దుకుంటారు, తర్వాత కలిసిపోతారండి. కానీ భార్య దేనైనా సహిస్తుంది, భర్త దేనైనా సహిస్తాడు. వంట దగ్గర, పిల్లల దగ్గర, లేదా ఇంట్లోనో, లేదా ఆర్థిక సమస్యలో ఏమొచ్చినా సరే ఏమంటే కొద్ది రోజులుగా అవి మానిపోతాయి, మళ్ళీ కలిసిపోతారు, ఒకటైపోతారండి. కానీ భార్య తన స్థానాన్ని వేరొకడికి ఇచ్చింది, అది అసలు సహించలేడు భర్త. భార్య తన స్థానాన్ని భర్త మరొకడికి ఇచ్చారు అంటే అది అస్సలు సహించుకోలేడు, భరించుకోలేడు, దానిని క్షమించలేను అంటాడు. జీవితకాలం అండి అది అతను రగులుతూనే ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఆ మాట ఎత్తి ఆవిడని పొడుస్తూనే ఉంటాడు, ఆయన్ని పొడుస్తూనే ఉంటుంది. ఇది రియల్గా జరిగేది. అలాగే దేవుడు కూడానండి, లోకంలో నీకు ఏదో చిన్న బలహీనత ఉందా, యాక్సెప్టబుల్ చేస్తాడు, పోనీ రక్షించుకుంటు. కానీ ఆయన్ని విడిచిపెట్టి లోకాన్ని హత్యేసుకుంటాను, లోకంలో ఉన్న దేన్నో ప్రేమిస్తానంటే అస్సలు సహించుకోలేడండి దేవుడు. ఆ ఒక్కదాన్ని సహించుకోలేడు. భార్య తన స్థానాన్ని మరొకరికి ఇస్తే ఎలా సహించుకోలేదో, దేవుడు తన ప్రేమించవలసిన నువ్వు దేన్నైనా ప్రేమిస్తే అసలు నిన్ను సహించలేడు.